యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతారు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతారు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. విడువబడుగా బహుఘోరం, విడువబడుగా బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేళ్ళ పరిశుద్ధులకు విందబడుతుంది, ఏడేళ్ళ పరిశుద్ధులకు విందబడుతుంది. ఏడేళ్ళ లోకం మీదకు శ్రమ రాబోతుంది, ఏడేళ్ళ లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు. వాక్యమే కలుగుచున్నది, వాక్యమే కలుగుచున్నది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేళ్ళ ఇలపై యేసు రాజ్యమేలేను, ఏడేళ్ళ ఇలపై యేసు రాజ్యమేలేను. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలేను, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలేను. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడుచున్నది, న్యాయమే కనబడుచున్నది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడేను, సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట
నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా. జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా. రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా, రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా, నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా, అన్నీ నిలిచిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. హల్లెలూయా. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని దినులా నిన్ను కొలిసినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిసినా తీర్చలేను నేను నీ రుణం. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి,
తీర్చలేను నీరు నీ రుణం. అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిసినా తీర్చలేను నేను నీ రుణం. నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త సాగించగా ఉన్నవన్నీ పోయినా నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త సాగించగా ఉన్నవన్నీ పోయినా దూరంగల తీరలకు పంపెదవు సమృద్ధితో నన్ను పంపెదవు. నూరంతల తీరలతో నింపెదవు సమృద్ధితో నన్ను పంపెదవు. అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిసినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిసినా తీర్చలేను నేను నీ రుణం. తీర్చలేను నేను నీ రుణం. తీర్చలేను నేను నీ రుణం. హల్లెలూయా. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెనుగా హృదయ సీమలో. నీ అనాది ప్రణాళికలో హర్షించెనుగా హృదయ సీమలో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. యేసయ్యా
ఏమని వరిస్తును అవనాగన్యత భువనా భాగ్యము ఏమని వరిస్తును ఏమని వరిస్తును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికను హర్షించెను నా హృదయ సీమలో నీ అనాది ప్రణాళికను హర్షించెను నా హృదయ సీమలో నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెను. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెను. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. అవనాధన్యత భువనా భాగ్యము ఏమని వరిస్తును ఏమని వరిస్తును అవనాధన్యత భువనా భాగ్యము ఏమని వరిస్తును ఏమని వరిస్తును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్మని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్మని అభిషేకముతో నే
స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రభువుని గురించి ఆయన మన కొరకు రాత్రి మనతో వాక్యంలో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్క నోరు ధరించి మనతో మాట్లాడినట్లుగా మనకు సమస్య తీర్చినట్లుగా మనలో ఉన్న సమస్య తీర్చుకోవడానికి రాత్రి దేవుడు మనకు సందర్శించడానికి అని సిద్ధంగా ఉన్నప్పుడు మనందరం నోరు ధరించి 2 నిమిషాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం మహోన్నతుడు తండ్రి రాత్రి మాతో మాట్లాడిన ప్రతి ఒక్కరిలో ధరించి స్తోత్రం 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 ఆయన మన ఇంటిలో మన గృహాల్లో ఉండాలని కోరుకున్న దేవుడే ఉన్నాడు. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. నూతన కార్యములు చేయడానికి మన పట్ల ఆశ్చర్యకరం చేయడానికి ఆయన మహిమ చేతను పడాలని కోరుకున్న దేవుడే ఉన్నాడు. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా మా ఇంటి వెలుగువై మా ఇంటి వెలుగువై మా ఇంటి వెలుగువై మా ఇంటి వెలుగువై మమ్ము నడిపించువాడవు నీవయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా మా తల్లి తండ్రివి నీవేనయ్యా మా కన్న పెన్నిదిగెవరు మా తల్లి తండ్రివి నీవేనయ్యా నీ కన్న పెన్నిదిగెవరు మా తోడు నీడవై మా అండదండవై మా తోడు నీడవై మా అండదండవై మమ్ము నడిపించువాడా నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యెహోవాయని నీ కృపలో నడిపించినావా నా దేవా. యెహోవాయని నీ కృపలో
యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మమ్మల్ని నడిపించే వారం యేసయ్యా యేసయ్యా బంగారు 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 యేసయ్యా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం అంటే ప్రార్థన చేసుకుందాం. రాజకాల ముందు వాక్యం ద్వారా మాట్లాడినట్లుగా ఎపిసోడ్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థిస్తుండగా ఈ రాత్రి మనకి ఆయన అండాదండగా ఉండి నడిపించే వాళ్ళు ఉన్నారు. నడిపించలేని చోట నడిపించే రాత్రి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 మమ్మీగా ప్రేమించిన ప్రేమలకు తండ్రికి శ్రేష్టమైన నమ్మకమైన వేలాది వందల ప్రభువా ఇదిగో నేను ప్రభువా ఈ సాయంకాల సమయంలో తన ప్రభు సంఘంలో స్తుతించి కనపరిచి ఆశ్రయించే భాగ్యం వాళ్ళందరూ అనుగ్రహించినందుకు నీకు వందనములైన ప్రభువా గొప్ప దేవుడు మంచి దేవుడు తన సమాధికారి సర్వంతరేమి నీకు వందనములైన ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించి తీర్చుకోలేను ప్రభువా ఈ రోజు చూడలేక నేను కాలంలో గడిచిపోవాలని పొందున్నాను ప్రభువా అయినప్పుడు సజీవంగా ఉంచిన ప్రభువా నీ మందిరం నీకు స్తుతించి గణపరిచి నీ ఆరాధ్య వాక్యము నాకు నీకు వేలాది వందల ప్రభువా ఇదిగో నాయన ప్రభు ప్రార్థనలోని పాటల్లోని ప్రభావంలో నన్ను నమ్ముచున్నాను ప్రభువా ఇక్కడ జరుగుతున్న వాక్య పడవలో మీకు తోడున్న ప్రభువా మీ దాని వాక్యం వినిచిన గ్రహించి మనసు నాకు కుడిలో సంఘ బిడ్డలందరూ దయచేయడం ఎన్ని స్థితులు స్తోత్రాలు చేయించడం తీసుకోలేదు స్త్రీలైతే మాత్రం వస్తున్న పురుషులు రావాల్సిన ప్రభావ నీ వాక్యం అసలు చేస్తుంటారు ప్రభావ నీ వాక్యం అనుగ్రహించిన ప్రభావ కొంచెం నియమం చేసుకుని ప్రభావ నియమం చేసుకుని ప్రభావ రాలేకపోయిన వ్యక్తులు బలహీనంగా రోగులు నియమం చేసుకున్నాం ప్రభావ సర్వాధికారి సర్వత్రి కొందరం ప్రభావ సర్వష్టిగత దేవాన్ని కొందరు వాక్యం చెప్తున్న జీవులు గ్రహించే మనసు గ్రహించిన ప్రభావ వాక్యానుసారం జీవితం దయచేది ప్రభావ ఈ ధర్మశాస్త్రం గ్రహించిన ప్రభావ అనేక వాక్యాలు అనేక కార్యక్రమాలు పాల్గొంటుందని ప్రభావ నీకు వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేకపోతున్నా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ప్రభావ ఆత్మానుసారం జీవితం గ్రహించిన ప్రభావ శరీరానుసారం జీవితం తీసుకెళ్ళిన ప్రభావ ఏసయ్యని కొందరంతని ప్రభావ ఏసయ్యని ఎన్ని స్తోత్రాలు చేయించడం తెచ్చుకెళ్తారు ప్రభావ ప్రతి ఒక్కరి కోరిక మంత్రంలో నిలబడితే ప్రభావ ఈ వాక్యం చేస్తున్నది మేలు గ్రహించే మనసు దగ్గరగా దయచేయడం ప్రభావ దేవచ్చి మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏ తలంతులతో ఏ బాధలతో ఏ వేదనతో ఏ రోజులతో చేయాలి ప్రభావ ప్రతి ఒక్క సహోదరులను జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహోదరుల ఐక్యత తెలియజేసి ఎంత మనోహరమైన తల్లి ప్రభావ మా సంఘమాట సహోదరు భక్తాన్ని జీవించే వారు ఉండే భాగం దయచేయడం ప్రభావ జనులను పెద్దలను జ్ఞాపకం చేసుకుని ప్రభావ స్తన్యపానం చేసుకుని జ్ఞాపకం చేసుకుని ప్రభావ గర్భఫలం వస్తువులు చూసుకుని వెళ్ళి జ్ఞాపకం చేసుకుని ప్రభావ తగిన కాలం ప్రభావ ఆ గర్భఫలం దయచేయని ప్రభావ వివాహం కోసం చూసుకుని జ్ఞాపకం చేసుకుని ప్రభావ గృహం కట్టుకుని ఆలోచించుకుని జ్ఞాపకం చేసుకుని ప్రభావ గొప్ప కావాల్సిన సహాయం సమకూర్చిన ప్రభావ మంచి న్యాయం బట్టి కొందరం తల్లి మంచి ఆరోగ్యం మంచి వాళ్ళు శ్రద్ధ చేయడం ప్రభావ దివ్య గారి బట్టి కొందరం తల్లి ప్రభావ శారదీషి బట్టి కొందరం ధరించిన చెడ్డ బట్టి కొందరం ప్రభావ అలాగే పెద్ద బట్టి కొందరు పెద్ద జ్ఞాపకం చేసుకుని ప్రభావ మంచి ఆరోగ్యం మంచి వాళ్ళు దయచేయడం ప్రభావ సంఘం కాదు పరిచిందయ్యా ప్రభావ నశించుకుని ఆనంద దర్శించిన ఈ లోకం నుంచి కుమారుడు వచ్చిందని ప్రభావ గొప్ప దేవుడని కొందరం లేదు ప్రభావ ప్రతి ఒక్కరి పేరుకి జ్ఞాపకం చేసుకున్న ప్రభావ నేను చేసిన ప్రార్థన తప్పులు కోరుకుంటూ క్షమించిన ప్రభావ నేను ప్రార్థన కొద్ది ప్రార్థన పాదయాత్ర చేసిన ప్రార్థన ప్రభుత్వం దయచేయమని ప్రభావ త్వరగా తీసుకునే పాదయాత్ర మిత్రులతో గోచారి పెడుతున్నా మీ పలుకుతున్న మాదండి ఆమేన్.
దేవునికి స్తోత్రాలండి. హల్లెలూయా. ఇంతవరకు పాటల యందు, ఆరాధన యందు, చేసిన ప్రార్థన యందు, ఆరాధనలు కూడా దేవుని కృప మనకు ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మరొకసారి. హల్లెలూయా. సమయంలో జల్దరు వృక్షం 4 అనుభవాలు తెలుసుకున్నారు. జల్దరు వృక్షం 4 అనుభవాలు. చూడండి, పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, సర్వాధికారి, ఇంతవరకు నాయన నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో ఆనందింపజేసినందుకు, నీ నామాన్ని గణపరిచినందుకు స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్యంలోంచి అనేకమైన విషయాలు మాకు తెలియజేసి బలపరచమని అడిగి వేడుకొనిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. అంటే గత వారంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్న ఈ అంశం మీద. ఎందుకంటే అడవిలో జల్దరు వృక్షం ఎలా అయితే ప్రత్యేకముగా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడని వర్ణింపజేస్తూ ఉంది. అయితే అడవిలో అనేక రకరకాల చెట్లు ఉంటాయి. ముళ్ళ చెట్లు ఉంటాయి, మంచి చెట్లు ఉంటాయి, ఎండుపని చెట్లు ఉంటాయి, పచ్చని చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు ఉంటాయి. కానీ అన్ని చెట్లలోకి అన్ని చెట్టు ఒక ప్రత్యేకమైనదిగా ఉన్నదట. జల్దర వృక్షం అంటే దాన్ని ఏమనుకుంటారు మీరు? ఆ వృక్షానికి ఏం పండు కాస్తుంది? ఏ పండు కాదు సార్? తింటారు కదా ఒక్కసారి. యాపిల్ చెట్టు అనమాట. అంచు జల్దర వృక్షం అంటే యాపిల్ చెట్టు. యాపిల్లో 2 స్వభావాలు ఉంటాయి. పైన చూడండి, ఒకటేమో ఎల్లో కలర్ ఉంటుంది, అందులోనే మరలా ఎరుపు షేడు ఉంటుంది. ఈ 2 కూడా మిళితమై ఉంటుంది. దాని గురించి కూడా మనకి ఆధ్యాత్మికముగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. అంతే కూడా ఒక చెట్టు ఎలా అయితే ఉన్నదో ప్రత్యేకముగా పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడని వర్ణింపజేస్తూ ఉంది. అయితే ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే, ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మనుషులను భయభక్తులు గల వారిగా నడిపించే మంచి మార్గములో నడిపించేవాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఫలములో అది మంచి ఫలాన్ని కూడా వృక్షము ఇస్తుంది. దేవుని బిడ్డలుగా మనము కూడా మంచి ఫలాలు ఇవ్వాలి, పొందుకోవాలి. బైబిల్లో మంచి ఫలాలు ఎక్కడున్నాయి చెప్పండి? గలతీలో 5వ అధ్యాయము 22వ వచనం నుంచి ఉన్నాయి. ఎందుకంటే ఈ గడవరి కాలంలో దేవుని యొక్క రాకడ దినాల సమయాలలో ప్రతి విశ్వాసి కూడా దినదినమును కూడా
మంచి ఫలం ఇవ్వాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన ఎప్పుడు వస్తుంది మనకి? ఈ వృక్షం ఎలా అయితే ప్రత్యేకమైన కనబడుతుందో అలాగే ప్రభువు యేసుక్రీస్తు వారి లోకములో ఉన్న వారందరికంటే ఒక ప్రత్యేకమైన వాడుగా మనకి లోకానికి వచ్చి ఉన్నారు. ఆయనలో ఏముందంటే మంచి మనసు, స్వభావము, పరిపూర్ణత, విశ్వాసము, మనకి నమ్మకం కలిగించే దేవుడు, ఆయన ద్వారాగా మనకి పరలోక రాజ్యాన్ని నడిపించి ఒక మార్గాన్ని కూడా చూపించారు కనుక సత్యమును, జీవమును, మార్గమును నేనే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు కూడా చేరలేదని చెప్పి ధైర్యముగా చెప్పిన గొప్ప మహానీయుడు. స్తోత్రం చెప్తాము. అంటే మనకి రక్షణ ఇచ్చిన వారు కూడా యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన లోకములో ఉన్న వారందరికంటే, అంటే మనుషుల కంటే, రాజుల కంటే, అధికారుల కంటే, ధనికుల కంటే, ఉన్నతమైన వారి కంటే, ఈ యొక్క 206 దేశాల్లో ఉన్న ప్రజల కంటే, భూమి కంటే, ఆకాశము కంటే, ప్రకృతి కంటే, పంచభూతాల కంటే, అన్నిటికంటే ప్రత్యేకమైన వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడని స్త్రీ వర్ణింపజేస్తా ఉంది. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. అంచేత ఈ చెట్టు మొదట ఏంటంటే మంచి ఫలాన్ని ఇస్తుంది. మరి మనం ఏ ఫలాలతో ఉన్నాము ఈ దినాలలో? మంచి ఫలాలు అనుభవిస్తున్నామా, చెడ్డ ఫలాలు అనుభవిస్తున్నామా? చెడ్డ ఫలాలంటే అవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటివి ఈ చెడ్డవన్నీ కూడా. కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు ఆత్మకి సంబంధించినవి. ఇప్పుడు శరీరానికి ఆత్మకి కూడా మనకి ఏం చేస్తాయంటే, అంచేది ఈ యొక్క ఫలం ఏం చేస్తుందంటే మానవుని యొక్క దేహాన్ని కూడా ఆత్మ వైపే నడిపిస్తుంది. ఆ మంచి ఫలము మనలో ఉన్నట్లయితే శరీరాశలు, అలాగే నేత్రాశ, జీవపడంబము, ఈ మూడింటిలో ఉన్నటువంటి అన్నిట్లు కూడా ఈ ఆత్మ ఫలము, మంచి ఫలం ఏం చేస్తుందంటే దేవుని వైపు నడిపిస్తూ ఉంది. మన కంటికి అన్ని కనబడుతూ ఉంటాయి, అన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఏది ఇష్టపడుతాం? దాంట్లో ఒక వస్తువు కొనాలని వెళ్తాం, అన్ని పరిశీలన చేస్తాం, అన్ని వస్తువులు చూస్తాం, అన్ని కొనేస్తామా? అన్నీ కొనలేము. అందులో మనకి ఏదైతే ఇష్టమై ఉందో అదే వస్తువు మనం తీసుకుంటాం. అలాగే ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఆయన మంచి ఫలాన్ని సంఘములో ఏర్పాటు చేశారు. తర్వాత చెడ్డ ఫలాన్ని కూడా పెట్టారు. ఈ రెండిట్లో ఏ ఫలం మీకు కావాలో దాన్ని కోరుకోమంటున్నాడు. చెడ్డ ఫలమా, మంచి ఫలమా? మంచి ఫలం అయితే ఎవరి పక్షాన ఉన్నట్టు? దేవుని పక్షాన ఉన్నాడు. చెడ్డ ఫలం అయితే అపవాది పక్షాన ఉన్నాడు. ఎందుకంటే చేసి అన్ని క్రియలు కూడా మంచిది ఏది కూడా మనకు కనపడదు. అంచేది ఈ పురుషులలో నా ప్రియుడు అంటే ఒక ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడని తెలియబడతా ఉంది. మనము కూడా సమాజంలో ఉన్న పనులు చేసుకుంటున్నా దేవుని కొరకు మనం అందరూ కూడా ఒక ప్రత్యేకమైన వారిగా, ఆధ్యాత్మిక సంతలో ఉండేవారిగా మనం ఉండాలని, ఎన్ని ఫలాలు ఉన్నప్పుడు కూడా మన ముంగుట కొన్ని ఫలాలు ఉన్నాయి తీసుకుని చెప్పంటే అందులో ఏది ఏం చేస్తామంటే మంచి ఫలాన్ని తీసుకుంటాం. మరి కనుమ ఏం చేస్తాం? అవి నాకు అక్కర్లొద్దాం. అక్కర్లొద్దని ఫలాన్ని నాడు మానవుడు భుజిస్తూ ఉన్నాడు. అందుకని మరణాలు, రోగాలు, బలహీనతలు, రోగమక్కలు, ఎన్నో సమస్యలు ఎదుర్కోబోతున్నాడు. అంచేత ఈ చంద్ర వృక్షం మొదట ఏంటంటే మంచి ఫలాన్ని ఇస్తుంది. రెండో మాట చూద్దాం. కీర్తన 91 1వ వచనం చదవండి.
మహోన్నతుని స్వాతను నివసించువాడి సర్వశక్తు నీడను విశ్రమించేవాడు అంటున్నాడు. రెండవ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్తాడు ఈ భక్తుడు? సృష్టికర్త అయిన దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరికీ కూడా ఆయనే ఒక ఆశ్రయముగా ఉన్నాడు. ఆశ్రయం అంటే ఈ ఆశ్రయము మంచివారికి పనిచేస్తుంది, దొంగలకి కూడా పనిచేస్తుంది, చెడ్డవారికి కూడా పనిచేస్తుంది. అయితే చెడ్డవారు కూడా దీన్ని ఆశ్రయించడానికి త్వరగా రారు. మంచివారు ఏం చేస్తారంటే దేవుని యొక్క రెక్కల నీడకు వస్తూ ఉంటారు. అందుకనే రెండో మాట ఏంటంటే ఇక్కడ ఈ వృక్షమట నీడనిస్తుంది, నీడను ఇస్తుంది. ఎండలో పనిచేసి మీరు విస్తారముగా ఎండలో పనిచేసి ఎండలోనే భోజనం చేయగలరా? పొలాలు వెళ్ళినప్పుడు ఎక్కడ చల్లగా ఉందో, ఎక్కడ చెట్టు ఉందో నీడ కూర్చొని చక్కగా భోజనం చేస్తాను. ఎంచేతంటే భోజనం చేసినంతసేపు కూడా నీడ మనకి ఒక స్వేచ్ఛనిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ నీడను ఆ క్షణంలో మనం పీల్చుకున్నాం అనుకోండి, మన ప్రాణానికి, మన శరీరానికి, మన ఆత్మకి కూడా ఆదరణగా ఉంటుంది. అంటే రెండో అనుభవం ఏంటంటే వృక్షములో, జల్దర వృక్షములు ఏమున్నాయంటే నీడనిస్తుంది. అంచేత ఈనాడు మహోన్నతుని స్వామిని నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా, ఏ లోకం తిరిగినా, పాతాళానికి వెళ్ళినా, భూమి ఎంత నీళ్ళ ఎంత ఉన్నప్పటికీ కూడా, ఆకాశంలో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడికి ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఇంటిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తుందంటే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటున్నాడు ఈ భక్తుడు. ఎవరి గురించి తెలియజేస్తున్నాడు? దేవుడి గురించి, దేవుని గొప్పతనం గురించి, ఆయన నామం గురించి, ఆయన హస్తాల గురించి, ఆయన ఇవ్వబోతున్నటువంటి విశ్రాంతి గురించి, అన్ని విషయాల గురించి కూడా ఆయన తెలుసుకున్నాడు కనుక, దేవుడిని కలిగి ఉన్నాడు కనుక ఆ అనుభవంలోనికి వెళ్ళాడు. ఈనాడు కూడా మనము కూడా వాక్యం చదువుతున్నామంటే, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నామంటే, వాడు ఎందున్నటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేసుకోవాలంటే చక్కగా అన్వేషణ చెయ్యాలి. అన్వేషణ చేయాలంటే కొంత సమయం అయినా కేటాయించుకోవాలి. తర్వాత మనకి తీరుబడి ఉండదు, ఖాళీ ఉండదు. దేనికైనా ఖాళీ ఉంటాయి కానీ తీరుబడి ఉంటాయి, కానీ వాక్యం చదవడానికి, ప్రార్థించడానికి సమయం మనకి దొరకదు. సమయం అంతా కూడా దొరికిపోతూ ఉంటుంది. కానీ భక్తుడు దేవుణ్ణి ఎరిగిన వాడిగా ఉన్నాడు కనుక ఈ వృక్షం యొక్క అనుభవంలోనికి రెండో దాంట్లో వస్తున్నాడు. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. అంటే ఈ చెట్టు ఏం చేస్తుంది? ఇప్పుడు రెండో భాగంలో నీడనిస్తుంది. అలాగే ముందుగా మంచి ఫలాన్ని ఇచ్చింది, రెండవదిగా మంచి నీడనిచ్చి ఆ చెట్టు నీడకి ఎందరైతే వస్తున్నారో అందరికీ కూడా ఒక ఆశ్రయముగా నీడ వారికి కలిగి ఉంటుంది. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం చూద్దాం. చూడండి, రామపత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. అయితే దేవుడు మన మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదాము అంటున్నాడు.
చూడండి, ఆ పండు మీద ఎర్ర షేడ్ ఉంది కదా, ఆ ఎరుపు షేడు క్రీస్తు యొక్క రక్తానికి సూచనగా ఉంది. తర్వాత ఎల్లో కలర్లో ఉన్న దానికి అర్థం ఏంటంటే శాంతికి రూపముగా ఉన్నది. అంచేది మనకి ఈ భక్తుడైనటువంటి పౌలు గారు ఏం చేస్తున్నారంటే అందరికీ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు. ఆయన ప్రేమను ఎలా చూపిస్తున్నాడు మనకంటే, ఆయన అన్నీ కూడా జయించి, మరణాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, శరీరాన్ని జయించడానికి, ఆత్మను అనుసరించి ఆ అనుభూతిని మనకి నేర్పించడానికి ముందుగానే, మనకంటే ముందుగా ఎంతకాలం మంది ఆయన ఏం చేశాడంటే, ఆయన రక్తాన్ని మానవులందరి కొరకు కూడా మరి సిందించారు. సిందించి ఏం చేశాడు ఆయన? క్రీస్తు మన కొరకు చనిపోయింది. అంటే ఎందుకు ఆ కార్యం చేశాడంటే, ఆయన మానవుడు చెయ్యలేనటువంటిది దేవుడే మన కొరకు చేసి చూపించి, మీరు కూడా అంటే ప్రాణం పెట్టలేనంతగా మనం ఉండలేం, కానీ ఈ శరీర విషయంలో సంపటంలో మాత్రం మాదిరిగా ఉంటామని తెలియజేస్తున్నాడు. శరీర విషయాల్లో లక్షణాలలో, కార్యాలలో, లేక మనకి ఆత్మకి ఆటంకపరిచి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో వచ్చి నీవు సంపుకొని ధైర్యం నీకు ఉంది, వాటిని జయించి అధికారం నేను ఇస్తానని చెప్పి దేవుడు మనకి ఈ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. అంచేత మనం శరీర సంబంధముగా జీవించినా కానీ ఆత్మచేత మనం నడుచుకున్నాం కనుక, ఈ మూడవది ఏంటంటే, ఆయన క్రీస్తు రక్తము ద్వారాగా మనకి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో, ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడతారో, ఎవరైతే సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వారిగా ఉంటారో, దేవుని చేత నడిపించబడతారో, దేవుని కొరకు తృష్ణమైనటువంటి ఆసక్తితో నివసిస్తారో, జీవిస్తారో, అలాంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అయితే నేను నీతిమంతుని చెప్పి సమాజంలో చెప్పండి, ఎవరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకు నమ్మరంటే, నీవు కూడా మాలాంటి మనిషివే కనుక మనందరిలో పాపాలు ఉన్నాయి, చెడు సహవాసాలు ఉన్నాయి కనుక ఈ లోకంలో ఉన్న ఎవరు కూడా పరిశుద్ధులుగా ఉండలేరని చెప్పి ఒక భావన అందరికీ కలుగుతుంది. కానీ దాన్ని రుజువుపరచడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు మనకి నేర్పించేది ఏంటంటే, ఆయన విలువైన వెల చెల్లించి ఆయన రక్తం ద్వారాగా మనకి నీతిమంతులుగా తీర్చారు. ఆ నీతిమంతులుగా తీర్చడానికి ఒక ఆనవాలు ఏంటంటే, మనము క్రీస్తు రక్తంలో కడగబడడానికి, క్రీస్తు ప్రేమను కలిగి జీవించడానికి, క్రీస్తు అంటే తెలియజేయడానికి మన ద్వారాగా ఒక ఆనవాలు ఏంటంటే, ఆయన చూపించినటువంటి మార్గము ఒకటి. రెండవది, ఆయన పట్ల ఉన్నటువంటి సత్క్రియలు, అంటే మంచి కార్యాలు, మంచి పనులు ఏదైతే చేస్తున్నామో అది క్రీస్తునంతా మనకి రుజువుపరచడానికి మనకి నేర్పించుగా ఉన్నాడు. దాని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. దుష్టులు మంచి పని చేయడానికి ఇష్టపడరు, నీతిమంతులు చెడ్డ పని చేయడానికి ఇష్టపడరు. ఇష్టపడతారంటారా? ఇంచేదంటే, ఈ యేసు ప్రభు తెలియజేసిన మాటలు ఏంటంటే, భక్తులైనా ఎవరైనప్పుడు కూడా యథార్థమైన క్రైస్తవులు, యథార్థమైన విశ్వాసం, యథార్థమైనటువంటి నమ్మకం కలిగినటువంటి దేవుని బిడ్డలుగా కొనసాగిస్తున్నటువంటి మనలకు ఆయన చూపించేది ఏంటంటే, శరీర సంబంధంగా జీవించడానికి ఆత్మ ఎన్నడూ
అంగీకరించదు. అంగీకరిస్తుందా? ఆత్మ నడుచుకునే విధానం శరీరం చూస్తుంది కనుక ఆత్మ నడిచే నడకను శరీరము అంగీకరించదు. అంటే శరీరానికి ఆత్మకి పోరాటం. అంచేత మనం పోరాడవలసింది మనుషులతో కాదు, శరీర సంబంధులతో, అధికారులతో కాదు, ఆకాశ మండలములో ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనము పోరాడాలి. ఎందుకంటే అవన్నీ కూడా మన శరీరాన్ని బలహీనపరిచే. దేవుడైతే మనకి అనుదినమును కూడా శక్తినిస్తున్నాడు కనుక దాన్ని బట్టి మనకి నీతిమంతులుగా తీర్చబడడానికి మనకు ఒక గురుతు అన్నమాట. నీతిమంతులుగా నువ్వు తీర్చబడ్డావంటే ఎదుటివాని పట్ల ఏ విధముగా మనం ఉంటున్నామో ఆ క్రియ మనకి నీతి మార్గం నడిపిస్తూ ఉంటుంది. అందుకని శాంతినిస్తుంది, సమాధానం ఇస్తుంది. ఒకప్పుడు సమాధానం లేని వారమే, కానీ ఇప్పుడైతే అందరితోనూ అన్ని విషయాల్లోనూ కూడా సాధ్యమైనంత వరకు సమాధానముని ఆత్మ కోరుకుంటుంది కనుక అదే నీతి మార్గం. అప్పుడే నీవు నీతిలో ఉన్నావని గుర్తు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ఇది మూడో మాట ఏంటంటే మనలను నీతిమంతులుగా తీర్చబడుతుంది. అంటే నీతిమంతులుగా తీర్చబడుతుంది అంటే క్రీస్తు మన కొరకు అన్యాయపు తీర్పు ఆయన పొందారు. చూడండి, చెట్టునున్న పొలంలో కొన్ని చెడ్డ పళ్ళు ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి. రాళ్ళు ఇచ్చి కొట్టినప్పుడు ఏ పండు కొడతాం మనం? మనకి మంచి పండే కావాలని రాళ్ళు ఇచ్చి కొడతాం. ఆ రాయి దెబ్బలు ఎన్నిసార్లు తింటుందా పొలం? చాలాసార్లు రాత్రి దెబ్బలు తింటుంది. కానీ నన్ను ఎందుకు కొడుతుందని చెప్పి అడుగుతుందా? అడుగుతుంది. నీతిమంతులు కూడా అనేకమైన సార్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి, లేక మాటలు తగులుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సంతోషాన్ని ఇవ్వడానికి స్తోత్రం చెప్తాను. నాలుగో మాట ఏంటంటే ఏహెచ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును చూడండి, 2 కలిసి చదవం. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఏజ్కేలుకి దేవుడు దర్శనం చూపిస్తే ఉన్నాడంటే ఈ గ్రంథాన్ని నువ్వు తినే అంటున్నాడు. తినే అంటే గ్రంథాన్ని ఎలా తినగలం మనం? ఆహారం అంటే తింటాం, ఈ గ్రంథాన్ని ఎలా తినగలం? కానీ వాక్యమై ఉన్న దేవుడు మనలో నివసించాలంటే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా చదవాలి. చదివిన వాక్యాన్ని మరలా నవర వేసుకోవాలి. పశువులు చూడండి, ముందు మేత వేసేస్తాయి, తర్వాత ఒక ప్రక్కని విశ్రాంతి పొందుకుంటూ మళ్ళా నెవర వేస్తూ ఉంటాయి. తిన్న ఆహారాన్ని మళ్ళా 10 సార్లు నెవర వేసుకుంటూ ఉంటాయి. అదే వాటికి జీర్ణశక్తి, ఆరోగ్యం. మనకి కూడా అంతే. మనం తిన్నటువంటి ఆహారం కూడా ఒక్కసారి మింగేయకూడదు. ఒక్కసారి వేగా సమయం ఉండదని చెప్పి వెళ్ళిపోతాం, కంగారుగా మొత్తం నోట్లో పెట్టేసుకుంటాం. అలా తినకూడదు. అదేం చేయాలంటే ప్రశాంతంగా ప్రతి మెతుకు కూడా నవలాలి. అప్పుడే మనకి కూడా జీర్ణకోశ మంచిగా పనిచేస్తుంది.
అయితే ఇక్కడ ఆ ఆహారం గురించి మనకు అక్కర్లేదు కానీ అలాగే రోజు తిన్నాం అనుకోండి అందరూ. కానీ ఇక్కడ దేవుడు చెప్పింది ఏజ్కేలుతో ఏమన్నాడంటే ఇక్కడ నేను నోరు తెరవగా నేను నోరు తెరవక ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి ఆయన ఆ గ్రంథము నాకు తినిపించాడు. ఆ గ్రంథాన్ని దేవుడే తినమన్నాడు. తింటే ఏమైందంటే ఆయన కడుపుకు తీపిగా మారింది, తేనె వల్లే మధురముగా ఉన్నదంటున్నారు. తేనె ఉందని ఇంట్లో ఎక్కువగా తాగేయకూడదు. ఎక్కువగా తాగేసినా కానీ దానివల్ల మళ్ళీ మనకు అనారోగ్యం. తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. అలాగే ఆహారం కూడా మన శరీరానికి కూడా తగినంత మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఏదో బాగుందని చెప్పి 4 ముక్కలు ఎక్స్ట్రా వేసుకోవడం, లేక బాగుందని చెప్పి నేను బిర్యానీ ఎక్కువ తీసుకోవడం తిన్నాం అనుకోండి, అది కొంచెం మనకి అనారోగ్యంగా మారిపోతూ ఉంటుంది. కానీ ఎందుకు ఈ భక్తుల్ని దేవుడు ఈ గ్రంథాలు తినమన్నాడంటే ఆ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు రాయించిన ప్రతి మాట కూడా ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి మంచి పనులు చేసుకున్నారో, ఎలాంటి మంచి చెడ్డ కార్యాలు చేసుకున్నారో అన్నీ కూడా నీకు తెలుస్తాయి. అందుకే తినమన్నాడు. అందుకనే మన ఈ గ్రంథాన్ని మనం కూడా చదివితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా ఏ ప్రజలు ఎలా ఉన్నారో, ఏ మంత్రులు ఎలా ఉన్నారో, ఏ రాజులు ఎలా నడుచుకున్నారో ఇవన్నీ కూడా మనకి కూడా తెలుస్తూ ఉంటాయి. వాక్యం చదవకుండా, లేకపోతే వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యంలో ఉన్న సంఘటనలు ఏంటో తెలుసుకోకుండా మనకి ఏది కూడా తెలియబడదు. కానీ అన్నీ తెలుసు అంటాం మనం. అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం కూడా తెలియదు. అందుకని ఏజ్కేలు సామాన్యమైన ప్రవక్త కాదు. ఆయన యాజకుల యొక్క ఉన్నతమైన కుటుంబంలో చూశాడండి. దేవుడు అలాంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. యాజకత్వం చేసే కుటుంబంలోంచి, దేవునికి సేవ చేసే కుటుంబంలోంచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో కొంతకాలం కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఏజ్కేలు భార్య చనిపోతే దేవుడు ముందుగానే చెప్పాడు ఆయన, నీ భార్య కోల్పోతాను, నీ భార్య చనిపోద్ది, ఆ జ్ఞాపక నా సంతకు వస్తుంది కనుక ఏంటి ఎలా జరిగిందని చెప్పి చుట్టుపక్కల వచ్చి నేను అడుగుతాను. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతామో పలకరింతాం కదా, అమ్మాయి ఎలా జరిగింది, ఏంటి, ఎప్పుడు జరిగిందని చెప్పి పలకరిస్తాం. అలాగే నిన్ను పలకరిస్తాను. ఏం చెప్తాను అంటే ఆ చెప్పడానికి కూడా ఆలోచన దేవుడు ఇచ్చాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ భార్య పోయిందని నువ్వు దిగులు చెందవద్దు. నీ సంతకు వచ్చి అడిగే వారికి ఒక మాట చెప్పమన్నాడు. ఆ మాట ఏంటంటే, దేవుడు ముందుగానే నాతో మాట్లాడి నాకు తెలియజేశాడు, ఇలా నీ భార్య నేను ఆత్మను తీసుకుని వెళ్తున్నాను కనుక నువ్వు దిగులు పడవద్దని చెప్పి ముందుగానే ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఒక మాట చెప్పి చాలన్నాడు. వాళ్ళతో అదే మాట చెప్పాడు. ప్రజలందరూ నెగ్గించిపోయారంట. అంచేతంగా ఏడతో మానేసాడు. ఇప్పుడు చూడండి, మనం చనిపోయిన కుటుంబంలో ఎవరైనా వెళ్తే బరాబరికి మనం చూసి ఏం చేస్తారు, వాళ్ళు కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటే కాసేపు పైన దుఃఖం వస్తుంది, వాళ్ళు ఏడుస్తారు. కానీ ఏజ్కేలు ఏడొద్దని చెప్పాడు కనుక ముందుగానే తెలియజేసింది నాకు. అది ఎందుకు నీ భార్య పోయి ఉన్నా కనుక నువ్వు ఎందుకు బాధపడతానని చెప్పి అడుగుతున్నాడు వాళ్ళు. ఆ మాట నాకు ముందే దేవుడు చెప్పాడని చెప్పని ఆ ధైర్యాన్ని పోషడండి. అలాంటి మహా వ్యక్తి, మహాప్రవక్త
ఏం చేసిన గ్రంథాన్ని అంతా కూడా తినమని చెప్పాడు. ఆ గ్రంథం తినడం వలన ఆయనకి కొన్ని అనుభవాలు నేర్చుకున్నాం. అంచేత మనం కూడా ఈ గ్రంథాన్ని ప్రతిరోజు చదవటం వల్ల ప్రయోజనం ఏంటంటే అనేకమైన విషయాలు తెలుసుకుంటాం. భూలోకంలో ఏం జరుగుతుంది, భూమి మీద ఉన్న ప్రజలు ఎలా ఉండబోతున్నారు, మరలా వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఎక్కడ ఉంటారు, తర్వాత ఆ పరలోకం ఒకటి ఉంది కనుక, అగ్నిగుండం ఒకటి ఉంది కనుక అక్కడ ఎలా ఉంటారు ప్రజలు, పరలోకంలో ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా మనకి తెలియపరుస్తుంది. మనం ఎవరు చెప్పక్కర్లేదు, దేవుడే మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అంచేత మనం ధైర్యంగా ఉంటాం. ఈ రాత్రి మనకి మరణం వచ్చింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామంటే దేవుడు సిద్ధపరిచినటువంటి పరదేశంలో ఉంటాం. అది మనకి అందరికీ కూడా తెలుసా తెలీదా? తెలుసు. మళ్ళా ఆ పరదేశంలో ఉన్న తర్వాత యేసుక్రీస్తు వచ్చే సమయానికి మరలా భూమి మీద ఉన్నవారు, పరదేశంలో ఉన్నవారు అందరూ కలుసుకొని మధ్యాకాశములో చేర్చబడతారు. అది ఎవరు చెప్పారు నీకు నాకు? వాక్యమే చెప్తుంది, దేవుడే తెలియజేశాడు. ఈ వాక్యాన్ని చదవబోద్దనే విషయం మనకు తెలవు కదా. అందుకని ఏజ్కేల్ గ్రంథం అంతా కూడా తినేస్తే నీకు తేనె వలె నీకు మధురముగా ఉంటుంది. మధురముగా ఎందుకు ఉంటుందంటే జల్దర వృక్షం పండు కూడా మధురముగా ఉంటుంది. అలాగే మన క్రియలు, మన చేసినవన్నీ కూడా దేవునికి మధురముగా మార్చబడాలి. మన జీవితమే మారిపోవాలి. మన ఆలోచనలన్నీ కూడా క్రీస్తునందు ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. ఒకరు జీవిస్తున్నాం కానీ ఈ వాక్య జ్ఞానమునకును దైవ జ్ఞానమునకును చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. అంచేది ఏజ్కేల్ గ్రంథానికి నువ్వు శుభ్రంగా గ్రంథాన్ని తినేయమన్నాడు. తినివేసి అంటే చదువుతున్నాడు, తినేయమన్నాడు అంటే చదువుతున్నాడు, జ్ఞానిస్తున్నాడు. ఆ జ్ఞానించినప్పుడు ఒక్కొక్కసారి దేవుడు దేవుని హస్తము ఏజ్కేల్ మీదకి రప్పించి ఆయన అక్కడే తీసుకెళ్ళడానికి వెళ్ళేవాడు అనమాట. ప్రజలు ఏం చేస్తున్నారో చూడు అని చూపించేవాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఏజ్కేల్ గ్రంథంలో 8 అధ్యాయం అంతా చదవండి. ఏజ్కేల్ తీసుకెళ్ళి అక్కడ చేసిన ప్రజలు క్రియలన్నీ కూడా స్పష్టంగా చూపించారు. ఆ ఏజ్కేల్ గ్రంథంలో 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు, సొంత ప్రజలు చేసిన క్రియలు, ఇదిగో నా ప్రజలు ఇలా చేస్తున్నారు ఒకసారి చూడన్నాను. చూసినప్పుడు ఏముంది, అవిష్టానుసారంగా వాళ్ళు దేవుని పక్కన పెట్టేశారు, రక్షించిన దేవుణ్ణి పక్కన పెట్టారు, వాళ్ళకి అనుకూలమైన వారిని సేవిస్తున్నారు. అందుకే వీళ్ళందరూ ఏం చేస్తాం సార్ చూడండి, చూశారు. దీనికంట ఇంకా మించిన వంటలు చూపిస్తామని చెప్పి మళ్ళా గొప్ప స్వామికి తీసుకెళ్తే అక్కడ అంతకంటే దారుణమైన క్రియలు చేస్తున్నారు. ఎవరి వీళ్ళు? దేవుని ప్రజలు, దేవుని చేత నడిపించే ప్రజలు. ఈనాడు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, రెండవ రాకడ ముందుగా మన విశ్వాసము, మన క్రియలు ఎలా ఉన్నాయో ఎవరి మట్టికి వారు ప్రతి ఒక్కరు కూడా సాధన చేసుకుని విశ్వాసముతో మనము ఈ యొక్క జల్దర వృక్షం అంటే యాపిల్ ఎలా అయితే మధురంగా ఉందో మన జీవితాలు కడవ దినాల్లో కూడా మధురముగా మార్చబడితే మన పిల్లలు కూడా మధురముగానే మార్చబడతారు. మనం ఇంకా అటు ఇటు ఉన్నామనుకోండి, వాళ్ళకు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి కూడా ఒక ఆలోచన వచ్చేద్దన్నమాట. నా తండ్రి ఇలాగ ఉన్నాడు, నా తల్లి ఇలాగ ఉంది కనుక నేను ఇలా ఉంటే ఏం పోయిందని చెప్పారు ఒక ఆలోచన వస్తుంది. కానీ నిజమైన భక్తి ఆలోచన రాదు. అందుకనే వారు గురి తప్పడానికి అవకాశం ఉంది. అంచేతే ఈ యొక్క స్త్రీ ఏముంటుందంటే అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడని ఆమె ధైర్యముగా, ఖచ్చితముగా, సత్యముగా
నమ్మకముగా తెలియజేస్తుంది. అలాగే మనము కూడా దేవుడు కూడా అనుకోవాలంట, నా బిడ్డలు ఈ వాక్యములో ఉన్నారు, జీవిస్తున్నారు, నా కొరకు ఎలా జీవిస్తున్నారు అనేది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు కనుక ఆయన మన కొరకు సాక్ష్యము చెప్పాలి. స్తోత్రం చెప్తాము. తర్వాత ఇంకొక మాట, ఈ 4 అనుభవాలు వచ్చిన దీంట్లో 4 వచ్చిన మొదటి అనుభవం ఏంటి? మంచి ఫలాన్ని ఫలించాలి. రెండవది ఆశ్రయమును నీడను కూడా ఇస్తుంది. మూడవది మనలను నీతిమంతులుగా తీర్చబడితే ఆ శక్తించినటువంటి ప్రశాంతత దేవుడు మనలోనికి ఇస్తాడు. నాలుగవది పండు మధురుగా ఉంటుంది కనుక ఈ వాక్యాన్ని ధ్యానించిన ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఆనందంగానే ఉంటాయి. చేత మనము ఈ యొక్క ఆత్మ ఫలాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. ఆత్మ ఫలాలు ఎన్నండి? ఎన్ని ఫలాలు ఉన్నాయి? 9. ఆ 9 ఫలాలు కూడా మనం పొందుకుంటే మన అందులో కొన్ని పొందకపోయినా కొన్ని అయినా పొందుకొని జీవిస్తే ఆ ఫలం ఏం చేస్తుంది? మన జీవితాలను ఒక మధురముగా మన ఇంటిని కూడా, మన గృహాన్ని కూడా, లేక మన బిడ్డలను కూడా, ఈ మధురం కూడా మన పిల్లలకు కూడా అందిస్తుంది. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఎందుకంటే ఏజ్కేతో దేవుడికి ఒక మాట ఏం చెప్పాడంటే, నీవు వెయ్యమోరలు ఇలాగా పొలగరతో కొలుస్తూ ఉంటారు కనుక అందులో సముద్రంలో చేపలు బ్రతకాలంటే ఆ నీరు పవిత్రంగా ఉండాలి కనుక ఆ నీరు ఎక్కడికైతే పారుతుందో అంత లెక్క కూడా చేపలు ఏం చేస్తాయి? బ్రతుకుతాయి చెప్పారు. చేపలు అంటే ఎవరు? మనమే, ఆత్మలే. నీరంటే ఏంటి? పరిశుద్ధాత్మ వాక్యం. ఈ వాక్యము ఎవరిలోనికి వస్తుందో, ఎవరి లోంచి మళ్ళా ఇంట్లో రాత్రి అందుతుందో వారందరి జీవితాలు కూడా ఈ మనోవృతం ఉన్నటువంటి మానవుల జీవితంలో ప్రవేశించి శాశ్వతంగా నిన్ను బ్రతికిస్తుందని మాకు నిజం అనమాట. ఆనవాళ్ళు. స్తోత్రం చెప్తాము. తర్వాత ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 64:6 చదువు. 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైంది, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయన. మేమందరము ఆకువలి వాడిపోతుంది, గాలివాన కొట్టుకుని పోవనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోలేము అంటుంది. ఇచ్చేదంటే మానవుడు చేసిన దోషాలన్నీ కూడా వాళ్ళ మీదకి ఒక ప్రమాదకరముగా మార్చేసుకున్నాయంట. అందుచేత ఇక్కడ మేమందరం, ఒకరిద్దరం కాదు, అక్కడ మేమందరము అపవిత్రుడు వంటి వారం అయిపోయాం, మా నీతి క్రియలన్నీ మురుగుపడ్డ వల్లే కనబడుతున్నాయి. నీతిగా ఉంటున్నారు, యథార్థంగా జీవిస్తున్నారు. లోపల ఏమన్నాయంటే వారి క్రియలన్నీ కూడా మురుగుపడ్డ వల్లే దేవుని దృష్టిలో కనబడుతున్నాయంట. ఎంచేతంటే వారు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి క్రియలు నీతిమంతులని చెప్పాలనుకుంటున్నారు, యథార్థంగా ఉన్నామని చెప్పాలనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో వారు ఎలా కనబడుతున్నారంటే మురికి గుడ్డల వల్లే ఉన్నారంట. సో మురికి గుడ్డ ఎన్నిసార్లు దాన్ని తెలుపు చేసినా దాని రంగు మార్చబడదు. అలాగే ఈ మానవుడు చేస్తున్నటువంటి ప్రతి అపవిత్రమైన కార్యాలు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడు కనుక తన హృదయాన్ని తానే పాడు చేసుకుంటున్నాడని మనకి వాక్యం ద్వారా తెలుసుకోవాలి. మేమందరము ఆకు వల్లే వాడిపోతుంది. ఆకు చెట్టు ఎలా ఉంది చెప్పండి? పచ్చగా ఉంటుంది. ఆ ఆకును చూస్తే మనకి అందరికీ కూడా సంతోషంగా ఉంది. అలాంటి పచ్చగా ఉన్న ఆకు సంతోషించి నాకు ఏమైపోతుంది?
వాడిపోతుంది. వాడిపోయిన ఆకులన్నీ ఏమైపోతాయి? రాలిపోతాయి. రాలిపోయిన ఆకు ఏం చేస్తారు? మానవుడు పోగు చేసి సకల పెట్టేస్తారు. అంటే మానవుల జీవితాలు కూడా కడవ దినాలు అలా ఉంటాయని ముందుగా మనకి తెలియజేసుకున్నాడు. ఆ గాలివాన కొట్టుకొని పోనట్లుగా, గాలివాన కొట్టుకొని పోనట్లుగా అంటున్నాడు. గాలివాన వస్తే ఏమైపోతుంది? అన్నీ కూడా కొట్టుకుపోతాయి, వృక్షాలు ఇరిగిపోతాయి, పొలాలు రాలిపోతాయి, మానవులు కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, అల్పమైన ఇల్లు కూడా కూలిపోతూ ఉంటాయి. అలాగే మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోతున్నాయి. అంటే మేము చేసినటువంటి దోషాలు మమ్మల్ని మా మీదకే వస్తున్నాయని తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఎవరు చేసిన క్రియలు, ఎవరు చేసిన పాపము, ఎవరు చేసిన దోషాలు ఇవన్నీ కూడా మళ్ళా తిరిగి వాళ్ళ మీదకే వస్తాయని తెలియబడతా ఉంది. స్తోత్రం చెప్తాము. ఈ జలతర వృక్షం అంటే చెప్పండి, యాపలి చెట్టు, యాపలి పండు. ఆ పండులో ఉన్నటువంటి 4 రకాల యొక్క అనుభవాలు, 4 రకాల యొక్క విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఈ మధురముగా మార్చబడే పండు ఎలా ఉందో మనందరి జీవితాలు కూడా కడవతిన్నాళ్ళు వాక్యము ద్వారాగా మధురగా మన జీవితాలను మార్చుకోవాలని, మనం మార్చుకోవడం కాకుండా మన ఇంటి వారందరినీ కూడా మార్చుకొని దేవుని ప్రేమకు అంకితంలో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ గోత్య మాటలు ముగిస్తున్నాం. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అందుకంటే స్తోత్రం చెప్పండి. అర్థమైన మాటలందరికీ ఏం చెప్పాను చెప్పండి సార్. అమ్మా మంచి ఫలాన్ని ఇస్తుంది, నీడనిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది, మనం నీతిమంతులుగా. అంటే ఆ పండు మీద ఉన్నటువంటి ఎరుపు సీడ ఉంది కదా, అది దేవుని రక్తానికి సూచనగా వర్ణించబడింది. అందుచేత ఎల్లో కలర్ ఉంటుంది, ఆ కలర్లోనే మళ్ళీ మిళితమయ్యి ఎల్లో కలర్ ఏం చేయాలి? శాంతిని ఇస్తుంది. అంచేతే దేవుడు బైబిల్లో ఆ చెట్టును, ఆ ఫలాన్ని మనకి రాత్రి వర్ణింపజేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు వల్లే ఉండాలని, అంటే అనేకులు ఎవరైనా మన సంధికి వచ్చినప్పుడు ఆశ్రయించేవారుగా ఉండాలని, ఆహారం లేని ఒక ఆహారం పెట్టేవారుగా ఉండాలని మనకి యొక్క చెట్టు సూచనగా ఉంది కనుక అదే నీతిమంతులుగా తీర్చబడుతుంది. 4వ చెప్పండి. ఆ పండు మధురగా మార్చబడిందంటే మధురగొండ పండే మనం తింటాం, బాగుండ పండి మనం ఆర్గిస్తూ ఉంటాం. అది ఉండాలంటే, అలా ఉండాలంటే మనం ఏంటంటే ఈ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదవాలి. చదివిన దాన్ని ఏదో ఒక నవల వలె చదివేయకూడదు. ఒక వచనం ఉన్న ఒక అధ్యాయం తీసుకుంటాం మేము, ఆ అధ్యాయంలో ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని కూడా విడివిడిగా చదువుతూ ఉంటాం. అలా చదివితే అర్థం అవ్వం, అలా చదవాలి. కానీ ఏదో చదివేశాం అని చెప్పని మనం చదివేశాం అనే పేరుకి మాత్రమే కాదు, దాన్ని లోతుగా చదువుకుంటూ ఆగి చదవాలి. ఆగి చదవాలంటే మాకు అంత సమయం ఉందని చెప్పి అనుకొచ్చాను. ఏదో సమయం ఉండే కొద్ది కూడా ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చొని దేవుని ఎదుట, అంటే దేవుడు మన ఎదురుగుండా ఉన్నట్టు భావించుకొని ఆ గ్రంథాన్ని తెలిసి చిన్న ప్రార్థన చేసుకుని ఏ అధ్యాయం చదువుకుంటున్నామో, ఏ వచనం జ్ఞానిస్తున్నామో దాని కొరకు జ్ఞానం పంపించు ప్రభు అని చెప్పని దేవుని అడిగి కళ్ళు మూసుకుని ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని అది చదివితే దేవుడు అప్పుడు జ్ఞానాన్ని మనకి ఇస్తాం. స్తోత్రం చెప్తాము. అలాంటి గొప్ప జ్ఞానం మనకి అందరికి కావాలని తెలియజేసుకోవాలి కనుక ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసే ముందు ఒక మాట మీకు గత ఆదివారం తెలియజేస్తాం. సోమవారం ఎంతమంది సిద్ధపడుతున్నారు మాట చెప్తే రేపు వాళ్ళకి ఫోన్ చేసి ఇంతమంది వస్తున్నాం చెప్పారనుకో వాళ్ళకి మాట చెప్తాం. వారిపరులు అలా మండపేటలో జరుగుతున్న సభల విషయంలో ఆ దైవజనుల యొక్క సారథ్యం జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు కూడా ధర్మంగా జరగాలని అన్ని సంఘాలు అన్ని సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక మనము కూడా మనందరం ప్రార్థన చేద్దాం. అలాగే ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మనందరి సభలో కూడా క్షేమకరంగా జరిగించాలని ప్రార్థన చేయాలి. అందరూ కొన్నేసిన ప్రార్థన చేయండి. ఎదురు మార్గం చేయండి. ఎదురు స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవుడా దేవాల దేవా నీకు వందనాలు తండ్రి. సింతులు సూత్రాలు తప్ప ఏమవలేము తండ్రి. ప్రభా ఆయన యేసయ్య వదలడు. అయ్యగారిని అమ్మగారిని చిన్న అమ్మగారిని వారి ఇచ్చిన బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించుకొని అడుగుతున్నాను తండ్రి. ప్రభా ఆయన గొప్ప దేవుడు తండ్రి. ప్రభా ఎక్కడెక్కడ సేవ జరుగుతున్నాయో తండ్రి. ప్రభా మీరే పాలు పంచుకుని ఇలా చేయమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళు ఎంతమంది వెళ్తారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి అక్కడ వచ్చి అక్కడ కూడా మీరే కాపాడమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా ఆయన అలాగే గర్భంలో లేని వాళ్ళకి కూడా దీవించి ఆశలో గర్భంలో వెలిగించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభు అలాగే తండ్రి బిడ్డలని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా యేసయ్య వందనాలు తండ్రి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. బలవంతంగా ఎవరు ఉన్నారో వారి శక్తి బలంతో ఆరోగ్యంతో నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభానంగా ఇతర దేశాల్లో ఉన్న సహోదరులను కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా వాళ్ళ పనిపాట్లలో కూడా మీరే తోడు నీడమని అడుగుతున్నాను తండ్రి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. పోయే శుక్రవారం వరకు ఈ శుక్రవారం వరకు కూడా మమ్మల్ని కాపాడి దీవించి ఆశీర్వదించారు తండ్రి. ప్రభానాయన అలాగే పాటల పాలనలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. పాటలు చేసిన వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభానాయన చిన్నమ్మగారు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి రాకట్లో వచ్చి రాకట్లో కూడా మీరే కాపాడమని అడుగుతున్నారు తండ్రి. ప్రభా గారు ఎక్కడికి వెళ్తున్నారు వారిని కూడా స్వచ్ఛపరిచి దీవించి ఆశీర్వదించమని వారు వెళ్ళే రాకట్లో శక్తి బలంతో ఆలోచనతో నడిపించమని అడుగుతున్నారు తండ్రి. ప్రభా యేసయ్య వందనాలు తండ్రి. అలాగే రచన భాగ్యాన్ని కూడా దూరం అయిపోతున్నారు తండ్రి. ప్రభా రచన భాగ్యాన్ని కూడా ఇమ్మని అడుగుతున్నారు తండ్రి. ప్రభా యేసయ్య అలాగే మేనేజర్ కుటుంబాల్లో కూడా
దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నాకు ఇచ్చిన రచన పద్యాన్ని కూడా వాళ్ళకు కూడా ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నాయన యేసయ్యా వందనాలు తండ్రి. చంటి పిల్లలను కూడా దీవించి ఆశీర్వదించే తండ్రి. చదువుకున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వాళ్ళు వెళ్ళి రాకట్లో వచ్చి రాకట్లో కూడా మీరే తోడు నుండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. యేసయ్యా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదించే తండ్రి ప్రభా. మా గ్రామాన్ని కాపాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మా సంఘాన్ని కూడా ఇంకా పెద్ద చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నాయన కార్యాలు చేసి మీ వద్దన్నా ప్రార్థన చేసి మా వద్దన్నా తండ్రి ప్రభా. నాయన యేసయ్యా వందనాలు తండ్రి. ఎవరు ఏ పని చేసుకుంటున్నారో పని పనులలో కూడా మీరే తోడుండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నాయన యేసయ్యా వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు తప్ప ఇంకేం వల్ల తండ్రి ప్రభా. యేసయ్యా వందనాలు తండ్రి. రోగతులు స్వచ్ఛపరచబడుతున్నాడు. చూపు లేని వారికి దారి చూపే దేవుడు తండ్రి ప్రభా. అలాగే తల్లిదండ్రులు లేని బిడ్డలు కూడా మీరే దీవించి ఆశ్రయించే దేవుడు తండ్రి ప్రభా. నాయన రాజకీయ నాయకులు దీవించి ఆశ్రయించమని అడుగుతున్న తండ్రి ప్రభా. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అని అడుగుతున్న తండ్రి ప్రభా. యేసయ్యా వందనాలు తండ్రి. గమ్మ చేసుకున్న బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించే తండ్రి. పోయిన పాడు పంటల్లో కూడా మీరే సాయం చేయాలి తండ్రి ప్రభా. నాయన ఇప్పుడు వేసిన విత్తనాల్లో కూడా మీరే సాయం చేసి మళ్ళీ ఈ పంటలో కూడా మీరే తోడు ఉండండి నడిపించమని అడుగుతున్న తండ్రి ప్రభా. యేసయ్యా వందనాలు తండ్రి ప్రభా. నాయన నీకు స్తుతులు స్తోత్రాలు తప్ప కేవలం తండ్రి దీవించి ఆశ్రయించమని అడుగుతున్న తండ్రి. ఈ చిన్న పాత్రను నీ పాదాలు చేర్చుకుని పదిమలాడి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. దేవాలయ దేవుడైన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ నీ వచ్చే రెండో రాకడ పర్యంత వరకు సదాకాలం అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.